మాధవీలత కార్యకర్తలతో కలిసి ధర్నా చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని మాధవీలత డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు కూడా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పాత బస్తీలో ఉధృత వాతావరణం. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రక్షాపూర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న భూలక్ష్మి అమ్మవారి గుడిలో నిన్న రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం వల్ల పాత బస్తీలో అయితే ఉధృత వాతావరణం కనిపిస్తుంది. మొత్తం మీద కూడా నిన్న రాత్రి అమ్మవారి ఏదైతే తల ఉందో తలని కూడా పూర్తిగా విరక్కొట్టారు. విగ్రహాలు మొత్తము ధ్వంసం చేశారు. ఇక్కడ హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని హిందువులు అందరూ ప్రొటెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం విజువల్ లో చూస్తే అయితే పూర్తిగా కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. గతంలో కూడా ఈ అమ్మవారి గుడిలో ఏదైతే ఆలయంలో ఉందో భూలక్ష్మి అమ్మవారి గుడిలో గతంలో కూడా అనేక దాడులు జరిగినాయి. పాత బస్తీలో మాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు హిందువులకంటూ ఇక్కడ అంతా ఉధృతవనం ధర్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి చూస్తూ అయితే పూర్తిగా డీసీపీ సౌత్ జోన్ డీసీపీ కూడా రావడం జరిగింది. ఒకసారి మనం చూస్తే మొత్తం ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అయితే మనకు ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి జరిగిందమ్మా. అతను ఎవడో పిచ్చోడు అంట. ఇవన్నీ ఒక పుట్టించినటువంటి కథలు. అది ఎక్కడనో వాళ్ళేమో అందరితో కుమ్ముక్కు అవుతారు. ఇక్కడనేమో గుడులను ఆ రెండు అమ్మవార్లను భూలక్ష్మి మాతను అమ్మవారిని రెండు కూడా తలకాయలు. వాడంతా పిచ్చోడైతే ఎవరిని అటాక్ చేయలేడు, ఎక్కడ పోలేదు. కాకపోతే ఇంటెన్షనల్ గా ఆ గుడి మీదకే అటాక్ చేసేసి మళ్ళీ ఎవరిని కూడా ఏం చేయకుండా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలని ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు అన్నట్టు. ఇది ఎప్పుడు ప్రతిసారి ఇప్పుడు కాదు, ప్రతిసారి అక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తీసుకుంటే అమంతపూర్లో గుడిని చూసుకుంటే నింబోలేట గుడిని చూసుకుంటే ప్రతి గుడుల మీద ఒక రకమైనటువంటి కుట్ర పని ఆ యొక్క గుడులను. ఎందుకంటే హిందువుల యొక్క అస్తిత్వం, ఈ యొక్క అస్తిత్వాన్ని చూస్తే హిందువులు మెత్తబడిపోతారు. చూద్దాం వీళ్ళకి ఎంత బదలం ఉందో అని మనం తెచ్చగొడుతున్నారు. ఎందుకు పాత బస్తీలో ఇదే గుడిలో కూడా తరచు అంటే గతంలో కూడా దాడులు జరిగాయని కూడా సమాచారం వస్తుంది. అదేనమ్మా, ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేసి మీరు పనికిరాని విధవలు ఉన్నారు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మనకు. మనము ఖచ్చితంగా హిందువులు ఏకీకృతంగా కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాకుంటే నిద్ర లేవకుంటే ఎప్పుడు నిద్ర లేవరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాళికా అమ్మవారి గుడి కూడా ఒక కుట్రపూరితంగా లాక్కొని చూస్తున్నారు. చూడండి, ఇది రకరకాల ఎంఐఎం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఒక కుట్రపూరితమైన పన్నుతున్నారు. కాబట్టి అందరూ ఒక కాకుంటే మటుకు ఇప్పుడు మన అస్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోలేము. కాబట్టి ప్రతి ఒక్క తమ్ముడు, అన్న, అమ్మ, అక్క, చెల్లెలు అందరూ కూడా ఒక్కటి కావాలా. ఒక నారీ శక్తి రావాలా, ఒక పురుషుల శక్తి రావాలా, ఒక ఆదిశక్తి రావాలా, ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒక్కటై వచ్చిస్తేనే ఈ యొక్క గుడులను మహాగుడులుగా ఇచ్చేయాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మనతో పాటు బీజేపీ లీడర్ ఉన్నారు మాధవీలత. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నిన్న జరిగిన రాత్రి ఇన్సిడెంట్ ఏదైతే అమ్మవారి పూర్తిగా ఐడల్స్ అన్ని కూడా దద్దం ఏదైతే డిస్ట్రాయ్ చేశారని కూడా తెలుస్తుందో ఒకసారి మాధవీలతతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మవారి ఐడల్స్ కూడా పూర్తిగా కూల్చివేయడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే జరిగిందో దాంట్లో ఇద్దరిని పట్టుకున్నారు. దాంట్లో ప్రెస్ నోట్లో కూడా నోట్ రిలీజ్ అయిందంట. ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో కూడా పూర్తిగా వస్తుంది. ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎంఐఎం కార్పొరేటరు ఈ అమ్మవారి తల వగల కొట్టిండ్రు అని మీకు సోషల్ మీడియాలో ఏ సోషల్ మీడియా ఎవరు ట్యాగ్ చేసిండ్రా చెప్పు? పోలీసులా? ఎవరు సోషల్ మీడియా? ఎవరు? ఇప్పుడు నా సోషల్ మీడియా, మీ సోషల్ మీడియా ఉంటది. మీకు ఏమైనా సమాచారం వచ్చిందా? మీడియా నుంచి విన్నారా చెప్పండి. మాకే సమాచారాలు రాలే. దిక్కు దివాణా లేకుండా అనాథల్లా కూర్చున్నాం ఇక్కడ మేము. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఇది ఎంఐఎం తనంతా సెక్యులర్ అంటది. అమ్మవారి తలకాయలు ఎగరగొట్టిండు వాళ్ళ ఎంపీ క్షేత్రంలో. చంద్రన్గుంట ఎమ్మెల్యే క్షేత్రం ఇది. ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు వచ్చి అమ్మవారి ముందు తల ఉంచి తప్పైందమ్మా మా ఎంఐఎం వాళ్ళే చేసింది వెధవ పని అని చెప్పి ఎండోమెంట్స్ మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి దేవాలయం కట్టిపించాలి, లేదా రాజీనామా చెయ్యాలి. అంతవరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. గతంలో కూడా ఇదే దేవాలయంలో అనేక దాడులు కూడా జరిగినాయని కూడా చెప్తున్నారు. అంటే ఎంతకాలం నుంచి గతంలో జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎందుకని ప్రభుత్వం స్పందించట్లేదు? అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి. హిందువులందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఏకమై నిన్నటి నైట్ నుంచి కూడా ధర్నాకి దిగారు. అంటే ఎన్ని రోజులు ఇది హిందువుల పట్ల ఇటువంటి దాడులు ఇంకా ఎన్ని రోజులు పాత బస్తీలో జరుగుతూ ఉంటాయి తరచు? అమ్మా ఇది నిన్న గోకులాష్టమి
కృష్ణాష్టమి, కృష్ణుడి జన్మదినం. ఆ దినాన్ని ఎంచుకొని మరి వీళ్ళు ఈ ఒక్క దేవాలయమే కాదు, రాజీవ్ నగర్ అన్న, అది రాజీవ్ నగరా, శివాజీ నగర్ లో ఇంకో దేవాలయంలో కూడా దాడులు చేసిండ్రు. దేవుని దయ వల్ల తాళాలు పగలగొట్టినా కూడా 2-3 తలుపులు ఉండేసరికి వీలు పడలే వాళ్ళకి. ఇది ఈ రోజు జరుగుతున్నది కాదు, మా పెద్దోళ్ళు మా పక్కన ఉన్నారు. జమానా 40 ఏళ్ల సంధి నుంచి జరుగుతుంది ఇట్లా హరకతులన్నీ. గవర్నమెంట్ తోటి వీళ్ళు పొత్తులు కలుపుతున్నారు కాబట్టి వీళ్ళకి హరకతులు చేయగలుగుతున్నారు. మరి అదే గవర్నమెంట్ యాదగిరిగుట్ట దేవాలయం కడుతుంది బీఆర్ఎస్ దాంట్లో. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ బోనాలకి పట్టుబట్టలు పట్టుకెళ్తుంది. అమ్మవారికి పట్టుబట్టలు తీసుకుపోడేంది, ఈ అమ్మవారి తలలు ఎగరగొడితే గమ్మును కూర్చోనుడేంది. ఆ అమ్మవారికి తేడా ఏందమ్మా నాకు అర్థం కాక. హాయిగా కలిసిపోయినారు వాళ్ళు వీళ్ళు. ప్రభుత్వాలు ఎంఐఎం పార్టీని కాపాడేటటువంటి ఎన్ని రోజులుంటే ఇటువంటి డిస్ట్రాయ్ జరుగుతూనే ఉంటాయి. ఇది మొత్తం ప్రభుత్వాలు, ఇంతకుముందు ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎంఐఎంకి అండగా ఉండి చేస్తుంది. వాళ్ళ తుచ్చమైనటువంటి ఓట్ల గురించే రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో ముస్లిం ఓట్లు కావాలి కాబట్టి వీడెంత అరాచకం చేసినా, ఎంత దుర్మార్గం చేసినా, హిందువులపై అఘాయిత్యం చేసినా, హిందూ దేవాలయాలు పొడగొట్టినా వీళ్ళంతా భగవద్గీత స్ఫూర్తిగా అని చెప్పి నిన్న బ్రహ్మకుమారీస్ దగ్గర వాగ్దానం చేశాడు. భగవద్గీతలో చెప్పిండా అమ్మవారిని దేవాలని కులగొట్టమని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, మన యొక్క తెలంగాణ ప్రజలకు చెప్పాలి, హిందూ సమాజానికి సమాజం కూడా పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా మీకు కంట్రోల్ చేయడం అంటే ఏందమ్మా? మమ్మల్ని కంట్రోల్ చేయడం అంటే ఏంది? పోలీసులు పగలగొట్టిన వాళ్ళని పట్టుకొచ్చి న్యాయం చేకూర్చాలి. ఆ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో మాకు చూపించాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. అసలు కెమెరాలు ఏం రికార్డ్ అయిందో. కెమెరా పని చేయట్లేదంటే ఇంత సెన్సిటివ్ ఏరియాలో 10 మీటర్స్ లో పోలీస్ స్టేషన్ పెట్టుకొని మా దగ్గర ట్యాక్సులు తింటూ కెమెరాలు పని చేయట్లేదంటే ఎట్లమ్మా? మా బండ్లు స్పీడ్ గా పోతే కెమెరాలు పని చేస్తాయి అన్న. ఇనవానే హిందువుల బండ్లు స్పీడ్ గా పోతే కెమెరాలు పని చేస్తాయి, కానీ దేవాలయాల దగ్గర కెమెరాలు పని చేయవు. వీ నీడ్ ఆన్సర్ ఫర్ దిస్ అన్నట్టు చంద్రబాబు అన్నట్టు భగవద్గీత గురించి మాట్లాడింది కదా పెద్ద ఆయన. సో అమ్మవారి తలకాయలు పగలగొట్టేటోళ్ళని, ఇరగొట్టేటోళ్ళని ప్రొటెక్ట్ చేయమని చెప్తుందా భగవద్గీత? అరే మాకు కూడా చూపి అంటే మేము కూడా చదువుకుంటాం కొత్త భగవద్గీత. ఆ మరణ నిరాహార దీక్ష తప్పదు. హైడ్రా గురించి ఏం చెప్తారో? ఒకవైపు మీ పార్టీ నుంచి కూడా భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అంటే హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మవారి తలకాయ ఎగిరిపోయింది, ఆ బాధలలో ఉన్నాం. హైడ్రా న్యాయ ప్రకారంగా ముందు ఫాతిమా కాలేజ్ పగలగొట్టమని రాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అక్బర్ వీళ్ళందరూ వాళ్ళ బ్రదర్స్ అందరూ ఏం చెప్తున్నారు అని అంటే, మమ్మల్ని పొడిచినా సరే, మమ్మల్ని చంపినా సరే బుల్లెట్ల వర్షం నా మీద కురిపించండి, కానీ ఫాతిమా కాలేజ్ ని ముట్టేదే లేదు. కావాలంటే ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడైతే జిహెచ్ఎంసీ దగ్గర ఉన్న బఫర్ జోనే కానీ, ఎఫ్టీఎల్ గ్యాన్ కానీ, అవి సిసిఎస్ కానీ ఇవి ఫస్ట్ కూల్చండి, ఆ తర్వాత నా దగ్గర రండి అని అంటున్నారు. అట్లంటే ముందు అసదుద్దీన్ది ఓవైసీ హాస్పిటల్ పగలగొట్టాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు తీయండి అమ్మ బయటికి. గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది ఓవైసీ హాస్పిటల్, తీయండి ఎన్కంబరెన్స్లు బయటికి, అంతే కథం. అదే విధంగా కవిత బెయిల్ కూడా రజాకార్ల లాగే ఆన్సర్లు ఇస్తుండ్రు కానీ వీళ్ళు తూట్లు కొట్టేటోళ్ళు వీళ్ళు. అంటే ఫాతిమా కాలేజ్ ని ముట్టేదే లేదు ఏమైనా సరే అని చెప్తున్నారు. నాకు సంబంధం లేదమ్మా. ఫాతిమా కాలేజ్ ది రేవంత్ రెడ్డి గారితో, హైడ్రా కమిషనర్ తో, వాళ్ళిద్దరితో అన్నదమ్ములతో మాట్లాడుకోండి. హైడ్రా చేసేది మంచిదే అంటారా? హైడ్రా దూకుడుతో వెళ్తుంది, దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు నీ తలకాయ తీసేస్తే బాధపడతానా కూర్చొని? హైడ్రా గురించి మాట్లాడతానా? మా అమ్మవారి తలకాయ ఎగిరిపోయింది, ముందు నాకు అమ్మవారి తలకాయ గురించి కావాలి. అమ్మవారి తలకాయ కావాలి, అర్థమైందా? లాస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను, నాకు మీ వేదన అర్థమైంది. మా అమ్మ తలకాయ ఎగిరింది, మా అమ్మ తలకాయ ఎగిరింది. నాకు మీ వేదన అర్థం అవుతుంది. అదే విధంగా కవిత బెయిల్ కూడా మంజూరైందని చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తా తెలుసా? కవితను కూడా నిరాహార దీక్ష చేయమను, అమ్మవారి తలకాయ ఎగిరింది. ఫైనల్ గా మీరు ఏమంటున్నారంటే మాకు క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు. మాకు కాదు, అమ్మవారికి వచ్చి, అమ్మవారికి ఎంఐఎం ఎంపీ ఎంఐఎం ఎమ్మెల్యే అమ్మవారి దగ్గరకు వచ్చి గుడిలో క్షమాపణ చెప్పి ఎండోమెంట్ మినిస్టర్ తో చీఫ్ మినిస్టర్ ని ఇక్కడ పిలిపించి దేవాలయం కట్టమని అడగాలి వాళ్ళని. అంటే చూడొచ్చు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా చేస్తున్నారు. గతంలో కూడా హోల్ సిటీ మొత్తం మీద కూడా ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి, అమ్మవారికి క్షమాపణ చెప్పాలి, ఈ గుడిని కూడా డెవలప్మెంట్ చేయాలి.